సెలబ్రిటీ పక్కన చూసినా రవళిక గౌరవే కదా మీరు ఇట్లా అంటారు. కానీ చీకోటి ప్రవీణ్ గారితో కూడా మీకు మంచిగా రిలేషన్షిప్ ఉన్నది. ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఒక ఆల్మోస్ట్ ఒక 2 lakhs మెంబర్స్ వేస్తేనే ఒక ఎమ్మెల్యే గెలుస్తారు. 2 lakhs మెంబర్స్ ఓట్స్ అనేవి పడితేనే ఆ ఎమ్మెల్యే గెలుస్తారు. ఛానల్ తెలంగాణ యాక్టివిటీస్. ఈ రోజు ఇంటర్వ్యూ రవళికని చేయడానికి వచ్చినాం అన్నమాట. ఎలా ఉన్నారు రవళిక గారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? మేము జబర్దస్త్ సూపర్ ఫెంటాస్టిక్ ఉన్నాం మేము. సో కొన్ని విషయాలు తెలుసుకోవాలని వచ్చామండి మీ దగ్గరికి. ఇప్పుడు మన సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మీరే ట్రెండింగ్ లో ఉన్నారు. ఏ సెలబ్రిటీ పక్కన చూసినా రవళిక గౌరవే కదా మీరు? ఇంటి పేరు గౌరవ్. సో రవళిక గారు మీరు ఎక్కడ నుండి అండి? నల్గొండ మాది ప్రాపర్. ఓకే. హైదరాబాద్ కి ఎప్పుడు వచ్చారు? ఆల్మోస్ట్ ఒక 20 years అవుతుంది హైదరాబాద్ కి వచ్చి. విలేజెస్ లో ప్రాపర్ ఎడ్యుకేషన్ ఉండదు, ప్రాపర్ ఫెసిలిటీస్ ఉండవు అని ఇక్కడికి వచ్చేసాను. సో ఇక్కడికి హైదరాబాద్ కి వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది? 20 years అవుతుంది. 20 years నుండి మీరు హైదరాబాద్ లో ఉన్నారు? నేను గ్రాడ్యుయేషన్ అండ్ MBA మొత్తం ఇక్కడే అయింది. ఓకే. ఏ కాలేజ్ నుండి చదివారు మీరు? సెంట్ ఆన్స్. ఎక్కడ మీది? పొండం సెంట్ ఆన్స్. మల్లాపూర్ సెంట్ ఆన్స్. సో మీరు ఫస్ట్ ఎక్కడ ఉంటుండే మీరు హైదరాబాద్ లో? ఇక్కడే ఉంటాం. ఎక్కడ? కొత్తపేటలోనే ఉంటాం. ఓకే. మీరు ఎక్కడ వరకు చదువుకున్నారండి మీరు? MBA చేశాను. MBA చేస్తారు. MBA చేసిన తర్వాత మీరు మంచి ఏమైనా బిజినెస్ పెట్టుకోవచ్చు కదా? నాకు చాలా ఇంట్రెస్ట్ బిజినెస్. సో బిజినెస్ చేద్దామని నేను MBA చేశాను. అండ్ ఆ తర్వాత నాకు HR గా వర్క్ చేశాను ఒక 2-3 months. 2-3 months చేశారా HR గా? జస్ట్ ఎక్స్పీరియన్స్ కోసం. నాకు జాబ్ చేయడం అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు. ఓకే. అంటే నాకు ఏదో టాలెంట్ ఉంది, నేను ఏదో చేయగలను అనే నమ్మకం నాకుంది. ఒక జాబ్ చేసి ఒక దగ్గర మిగిలిపోకూడదు. సో అలా అని నేను ఇంకా చేయలేకపోయాను. ఓకే. మీరు HR గా చేశారు అంటున్నారు కదా, అదే కంటిన్యూ అవ్వచ్చు కదా మీరు? అదే జాబ్ చేయడం ఇంట్రెస్ట్ లేదండి. నేను బిజినెస్ పెట్టి ఒక 10 మందికి ఆపర్చునిటీ ఇవ్వడమా, సంథింగ్ బిగ్ అవ్వాలని నాకు చిన్నప్పటి నుంచి ఉంది. సో అనుకోకుండా ఇట్లా మీడియాకి వచ్చేసాను. మొత్తం ఎక్కడ చూసినా మీరే ట్రెండింగ్. మీడియాకి వచ్చేసారు కాదు, ట్రెండింగ్ లో నడుస్తున్నారు మీరు. ఏమో అది అట్లా అయిపోతుంది అంతే. ఎందుకు అలాగా? ఇంకా ఏ ప్రోగ్రామ్ ఉన్నా ఆల్మోస్ట్ నేను అందరికి తెలుసు. ఏ ప్రోగ్రామ్ ఉన్నా నన్ను ఇన్వైట్ చేస్తారు. సో నేను వెళ్తాను. ఇంకా అట్లా వీడియోస్ అట్లా ట్రోల్ అవుతూ ఉన్నాయి. మీరు చిన్నప్పుడు ఏం కావాలనుకున్నారు రవళిక గారు? నేను యాక్చువల్ గా డాక్టర్ అవుదాం అనుకున్నా. సో ఏమైందంటే ఇంకా నాకు ర్యాంక్ కొంచెం మిస్ అయింది అనమాట ఎంసెట్ లో. సరే లాంగ్ టర్మ్ తీసుకుందాం, డిగ్రీ చేస్తూ లాంగ్ టర్మ్ చేసి నెక్స్ట్ మళ్ళీ సీట్ వచ్చాక డాక్టర్ అవుదాం అనుకున్నా. ఇంకా డిగ్రీలో జాయిన్ అయిన తర్వాత మళ్ళీ బ్యాక్ వెళ్ళి లాంగ్ టర్మ్ రాసి అది ఇంట్రెస్ట్ లేకుండే. ఆ టైంలో నీట్ కూడా పెట్టారు అనుకుంటా. సో ఇంకా సరే అని డిగ్రీ కంటిన్యూ చేసి ఆ తర్వాత బిజినెస్ చేద్దాము ఆ థాట్స్ ఉండే ఇంకా MBA సైడ్ వచ్చాను. ఓకే. బిజినెస్ ఏమైనా స్టార్ట్ చేశారా మరి? లేదండి, ఇంకా ఇదే సరిపోతుంది. డైలీ ఎక్కడ చూసినా నేనే కనిపిస్తున్నా అంటున్నారు. ఇంకా అంత టైం ఎక్కడిది అసలు? అంటే మన బిజినెస్ పరంగా మీరు వెళ్తున్నారేమో పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి అని మేము అనుకుంటున్నాం. సో అది కరెక్టేనా? అంటే నేను మీడియా కదా, సో నా వర్క్ ఏంటంటే మార్కెటింగ్ చీఫ్. నేను V3 ఛానల్ లో యాక్చువల్ గా మార్కెటింగ్ చీఫ్. అంటే ఛానల్ కి ఇన్కమ్ జనరేట్ చేయడం. సో నేను ప్రతి ఒక్కరు విఐపిని, మినిస్టర్లు, ఎమ్మెల్యేలు అందరినీ, సెలబ్రిటీస్ ని వీళ్ళందరినీ ఇంటర్వ్యూస్ చేస్తుంటాను. సో రెగ్యులర్ గా ప్రోగ్రామ్స్ చేస్తుంటాం. సో అలా నాకు తెలుసు అనమాట. నా వర్క్ పర్పస్ లో వెళ్తుండే. సో ఇప్పుడు వాళ్ళ ఏ వర్క్ ఉన్నా, ఏ ఈవెంట్ అయినా, ఏ ఫంక్షన్ ఉన్నా నన్ను ఇన్వైట్ చేస్తున్నారు. ఫ్యూచర్ లో ఏమన్నా పాలిటిక్స్ లోకి ఎంట్రీ కొట్టబోతున్నారా మీరు? ఇంట్రెస్ట్ ఉంది నాకైతే. బట్ ఆపర్చునిటీ వస్తే నేను తప్పకుండా యూజ్ చేసుకుంటాను. అంటే కార్పొరేటర్ గా నించుంటారా, లేకపోతే ఎమ్మెల్యే లెక్క నించుంటారా, లేకపోతే సీఎం అవ్వాలనుకుంటున్నారా మీరు? సీఎం అంటే చాలా పెద్దది. అంటే నేను ఒక నార్మల్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. మా ఫ్యామిలీలో కూడా ఎవరు పొలిటికల్ గా లేరు పెద్దగా. సో నాకేంటంటే తిరుగుతుంటే నాకు ఎప్పుడు చిన్నప్పటి నుంచి అనిపిస్తుంది. ఈవెన్ నేను డాక్టర్ అయినాక కూడా మా ఫాదర్ ఉన్నారు కదా, నన్ను డాక్టర్ ని చేసి మా విలేజ్ లోనే హాస్పిటల్ పెట్టి అందరికి ఫ్రీగా వైద్యం అందించాలని మా డాడీకి కోరిక ఉండే. అదే నేను నెరవేర్చలేకపోయాను యాక్చువల్ గా. సో ఇట్లా అయినా ఇట్లా ఒక 10 మందికి ఉపయోగపడొచ్చు పొలిటికల్ గా అయినా గానీ. సో తప్పకుండా ఏ విధమైన చిన్నదైనా పెద్దదైనా ఏ ఆపర్చునిటీ వచ్చినా నేను యూజ్ చేసుకుంటాను.
సో ఇక పొలిటికల్ గా ఎంట్రీ కొడతా అని మన వ్యూవర్స్ కి చెప్పేస్తారు మీరు. ఆపర్చునిటీ నాకు అవకాశం ఇస్తే తప్పకుండా 110% వస్తుంది మీకు ఆపర్చునిటీ. ఎందుకంటే మీరు చాలా పెద్ద పెద్ద వాళ్ళతో కనెక్షన్స్ ఉన్నాయి కదా మీకు. ఉన్నాయి, కానీ పొలిటికల్ గా వెళ్ళాలంటే బ్యాక్గ్రౌండ్ కూడా ఇంపార్టెంట్. మీరు చూస్తున్నారు బ్యాక్గ్రౌండ్ ఉన్నది కదా మీకు, అంత మందితో ఫోటోలు వీడియోలు పెడతారు మీరు. ఫోటోస్ వీడియోస్ అవి జస్ట్ ప్రోగ్రామ్ వరకే, వీడియోస్ వరకే, అంతవరకే. ఓకే. నేను నా కష్టంతో వచ్చాను, ప్రతిరోజు కష్టపడుతూ ప్రోగ్రామ్స్ అన్ని చేసుకుంటాను. సో వీడియోస్ లో చూసేది వేరు, బయట నా కష్టం వేరు. ఎమ్మెల్యే మినిస్టర్ ఇంటర్వ్యూ చేయాలి అంటే నాకు అట్లీస్ట్ ఒక 30-50 కాల్స్ చేస్తే కానీ వాళ్ళు అంత రెస్పాండ్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళు బిజీ పర్సన్స్ కదా, టైం ఇవ్వాలి. ఒక 1 hour టైం ఇవ్వాలంటే వాళ్ళకి టైం చాలా వాల్యుబుల్. సో అది రీచ్ అవి నేను ప్రతి ఒక్కరిని ఇంటర్వ్యూ చేసి, సో ఈ రోజు అందరు నన్ను గుర్తిస్తున్నారు. మీరు సెలబ్రిటీస్ తో వాళ్ళతో వీళ్ళతో ఫోటోస్ పెడుతుంటారు కదా, ఎవరి త్రూ మీరు సెలబ్రిటీస్ దగ్గరికి వెళ్తారు మీరు? నేను ఎవరి త్రూ ఏం వెళ్ళానండి, నేను చెప్పాను కదా మార్కెటింగ్ అని. సో నేనే ఏదైనా ప్రోగ్రామ్ ఉంది అంటే నేనే వాళ్ళకి కాల్స్ చేసి అప్రోచ్ అవ్వడము. స్టార్టింగ్ లో అయితే నేను ఎవరికి తెలీదు, నన్ను ఎవరు తెలియకపోతుండే. నేనే కాల్స్ చేసి సార్ ఈ రోజు ఈ ప్రోగ్రామ్ ఉంది, నేను ఈ ప్రోగ్రామ్ చేస్తాను, నాకు మీ ఇంటర్వ్యూ కావాలి, సో ఇట్లా చేస్తాము అని వెళ్తుండే. అండ్ అలా అలా చేసుకుంటూ నేను ఆల్మోస్ట్ రీచ్ అయ్యాను. నాకు ఒకటి అనేది వచ్చి ఇప్పుడు ఆ తర్వాత ఏమైందంటే వాళ్ళే నాకు కాల్స్ చేయడం జరిగింది, ఇంటర్వ్యూ తీసుకోండి అని. ఈ మధ్య ఇంకా వాళ్ళే ఏ ప్రోగ్రామ్ ఉన్నా మేడం మీరు రావాలి అని వాళ్ళు గెస్ట్ గా ఇన్వైట్ చేయడం నన్ను. సో అలా అలా ఏమంటారు, అలా అలా కష్టపడుతూ చేసుకుంటూ వెళ్తే ఇప్పుడు వాళ్ళే నాకు కాంటాక్ట్ అవ్వడం అది జరుగుతుంది. రీసెంట్ గా మీరు కైట్ ఫెస్టివల్ అప్పుడు కూడా కైట్స్ ని మీరు డిస్ట్రిబ్యూట్ చేశారు కదా మల్లారెడ్డి సార్ తో. అవును. సో మీరు డిస్ట్రిబ్యూట్ చేశారా లేక సార్ డిస్ట్రిబ్యూషన్ చేసినా? అది సార్ది కాదు, నాది కాదు. యాక్చువల్ గా టింకు గౌడ్ అని బోయిన్పల్లిలో టిఆర్ఎస్ లీడర్. ఓకే. సో తను రెగ్యులర్ గా ఆల్మోస్ట్ 16 years నుంచి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు కైట్స్. సో మల్లారెడ్డి గారు వాళ్ళ ఏరియా కాబట్టి సో సార్ ని పిలిచారు మల్లారెడ్డి గారిని ఒక గెస్ట్ గా. అండ్ మేడం మీరు కూడా రావాలి కైట్ డిస్ట్రిబ్యూషన్ కి అంటే సరే అని నేను వెళ్ళాను అనమాట. సో అందరు ఏమనుకుంటారు అంటే మీరే మీ అమౌంట్ తో డిస్ట్రిబ్యూట్ చేశారు అని అనుకుంటున్నారు, అది మీరు మంచి అనిపించింది అలా మీరు డిస్ట్రిబ్యూషన్ చేస్తుంటే? ఇంకా మీరు సోషల్ సర్వీస్ కూడా చేస్తుంటారు కదా, రీసెంట్ గా ఉస్మానియా హాస్పిటల్ దగ్గర కూడా డైరెక్ట్ గా బిర్యానీ వంచారు గైస్ వీళ్ళు. రవళిక గారు వచ్చేసి ఏదో రెస్టారెంట్ వాళ్ళు మీకు స్పాన్సర్ చేశారా లేక? ఏమైందంటే నాకు ఎప్పటి నుంచో సర్వీస్ చేయాలని ఉండే, బట్ నేను ఇంకా సర్వీస్ చేసే అంత స్టేజ్ రాలేదు అనుకోండి ఫైనాన్షియల్ గా. సో నాకు ఇంట్రెస్ట్ ఉంది, బట్ నేను చిన్న చిన్నవి చేయగలను. సో నేను ఏం చేసా అంటే ఈ న్యూ ఇయర్ తోని స్టార్ట్ చేద్దాం ఏదైనా కొత్తగా. ఇప్పుడు మనం న్యూ ఇయర్ ఉంటది, ఇప్పుడు మన ఏజ్ వాళ్ళైనా నార్మల్ గా ఎవరైనా న్యూ ఇయర్ అంటే అది ఒక వెస్టర్న్ కల్చర్, జరుపుకోవద్దని అయితే నేను అనను. సో బట్ ఏంటంటే న్యూ ఇయర్ అంటే పబ్కి వెళ్ళి తాగడము, కేక్ కటింగ్స్, దీని వల్ల ఏమొస్తుంది యూజ్ అంటే? మీరు పబ్కి అక్కడ వెళ్ళారా, ఇక్కడ పార్టీస్కి వెళ్ళారా? ఎప్పుడు నేను ఇంతవరకు పబ్కి వెళ్ళలేదు. నిజం చెప్తున్నారా? నిజంగా క్యాషినో వెళ్ళినా ఒకసారి. అంటే జస్ట్ అప్పుడు వైరల్ అవుతుండే కదా. అవును అవును, దీని గురించి కూడా అడుగుతా నేను, క్యాసినో గురించి కూడా అడుగుతా. సో అంటే ఇప్పుడు చికోటి ప్రవీణ్ గారు మీకు దగ్గర బంధువు అంటున్నారు. బంధువు ఏం కాదండి, మేబీ కమ్యూనిటీ కాబట్టి ఎక్కడో ఒక దగ్గర కనెక్షన్ ఉంటది, లాంగ్ రిలేటివ్ లాగా. అంటే రిలేటివ్ లెక్కనే అనుకోండి. అంటే ఎక్కడ షో చేస్తే అక్కడ వెళ్తారు. అండ్ ఇంకా మీరు రీసెంట్ గా కూడా మీ బర్త్డే పార్టీ అనేది చాలా గ్రాండ్ గా సెలబ్రేషన్ చేసుకోరు. ఇంకా మీరు మిడిల్ క్లాస్ అంటారు. మిడిల్ క్లాస్ ఆమెకి అంత అమౌంట్ ఎన్ని వచ్చింది? ఇన్ కన్వెన్షన్ సంథింగ్ ఏదో కన్వెన్షన్ లో చేశారు కదా సైదాబాద్. అవును, నేనేం పెద్దగా చేయలేదండి. పెద్దగా చేసిరు, మస్తు మంది సెలబ్రిటీస్ వచ్చారు, అందరిని ఇన్వైట్ చేశాను నేను. ఓకే. ఎందుకన్నా నేను విఐపీస్ కి ఇన్విటేషన్ ఇచ్చినా అందరికీ డౌట్. అవును, నేను అదే డౌట్ అడుగుదాం అనుకున్నా. ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఒక ఆల్మోస్ట్ ఒక 2 lakhs మెంబర్స్ వేస్తేనే ఒక ఎమ్మెల్యే గెలుస్తారు. 2 lakhs మెంబర్స్ ఓట్స్ అనేవి పడితేనే ఆ ఎమ్మెల్యే గెలుస్తారు కదా. సో ఆ ఎమ్మెల్యేకి ఇస్తే ఆల్మోస్ట్ ఆ 2 lakhs మెంబర్స్ కి ఇన్విటేషన్ ఇచ్చిన. బర్త్డేకి నార్మల్ పీపుల్స్ కాకుండా మీరు సెలబ్రిటీస్ ని అండ్ పొలిటిషియన్స్ ని ఎక్కువ మందిని పిలిచారు మీరు. అవును, నేను జస్ట్ ఇన్విటేషన్స్ ఇచ్చింది మాత్రమే విఐపీస్ కి. కానీ రోజు ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో లైవ్లు పెట్టి సేవ్ ద డేట్ అందరూ రండి, ఆల్ ఆర్ ఇన్వైటెడ్ అని చెప్పాను. సో నేను పర్టికులర్ గా ఒక్కొక్క ఏరియా నుంచి ఇప్పుడు ఒక కాన్స్టిట్యున్సీలో ఒక ఎమ్మెల్యే ఉన్నారు అనుకో, ఆ పీపుల్ ని మొత్తం రిప్రజెంట్ చేసేది ఎమ్మెల్యే కదా.
సో చేయకపోతే ఎమ్మెల్యే చేయకపోతే రిప్రజెంట్ చేయకపోతే ఈమె బర్త్డేకి వెళ్ళండి అని చెప్తారు మీరు ఇప్పుడు నేను ఉన్నానండి, నేను ఓటేసాను, ఆ ఎమ్మెల్యేనే గెలుస్తారు. అంటే నేను ఆయన లీడర్ కావాలని నేను ఆయనను కోరుకున్నాను. సో సో ఇప్పుడు వాళ్ళందరూ కలిసినా ఆయన ఎన్నుకున్నారు కదా, ఆయనకి ఇస్తే ఆటోమేటిక్ గా వీళ్ళందరూ ఆయన ఫాలో అవుతారు కదా ఆల్మోస్ట్. సో ఇప్పుడు ఆ విధంగా రీచ్ అవుతుందని నేను అలా ఇన్విటేషన్ ఇచ్చాను. నా థాట్ అది మంచి ఉంది మీ మైండ్ సెట్. కానీ ఒక్క అతన్ని మీరు ఇన్వైట్ చేస్తే వాళ్ళందరూ వచ్చినట్లు అనుకుంటారు మీరు, ఆయన లేదు జస్ట్ ఆయన ఇంకా ఇంత మంది వస్తారు అనుకుంటున్నారు. సపోజ్ ఇప్పుడు ఇప్పుడు సపోజ్ మా ఏరియానే మహేశ్వరం, నేను వెళ్ళి సబితా ఇంద్రారెడ్డి గారికి ఎవరికో ఇన్విటేషన్ ఇచ్చాను అండ్ ఆమెను ఎంతో మంది మహేశ్వరం నుంచి ఫాలో అవుతారు. సో ఆల్మోస్ట్ అందరికి రీచ్ అవుతుంది. ఈమె బర్త్డే నా ఈమె చేసుకుంటుందంట. సో అండ్ ఆల్మోస్ట్ నన్ను వాళ్ళు ఆటోమేటిక్ గా ఫాలో అయినప్పుడు నేను రండి 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 అని అందరికి ప్రతిరోజు చెప్తూనే ఉన్నా. సో ప్రతి ఒక్కరి దగ్గర కాంటాక్ట్ ప్రతి ఒక్కరికి వెళ్ళి నేను ఇవ్వలేను. సో నాకున్న కొంచెం టైంలో అలా నేను ఇన్వైట్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం రూలింగ్ లో ఉన్న వాళ్ళు కాదు, ఆపోజిషన్ పార్టీ వాళ్ళకి కూడా ఇచ్చిన. అందరికి నాకు ఎవరైతే పరిచయం ఉన్నా, కానీ నాకున్న పరిచయాలలో నేను జస్ట్ 20% ఇవ్వగలిగాను. ఎందుకంటే మనకి ఇప్పుడు ట్రాఫిక్, మన విఐపీస్ అంత దొరకరు అంత ఈజీగా. సో ఇంకా నాకు కూడా అంత టైం లేకుండే, ఎలక్షన్స్ టైం కదా. అవును. సో బర్త్డే అయితే ఎందుకు చేసుకున్నాను అంటే రీజన్, నేను ఎప్పటి నుంచో ఈ ఫీల్డ్ లో ఉన్నాను. బట్ నేను ఏమనుకుంటున్నా అంటే మీరు ఎందుకు చేసుకుంటున్నారు ఈ బర్త్డే? ఫేమ్ కోసం అని చేసుకున్నారు మీరు అంత గ్రాండ్ గా. రవళిక గౌరవ్ అనే ఆమె ఉన్నది, సో దాని గురించి అనే కదా చేసుకున్నారు మీరు. ఫేమ్ అంటే నేను ఆల్రెడీ రోజు వీడియోలలో కనిపిస్తున్నా, ప్రతి ఒక్కరు విఐపి తో కలుస్తున్నా, అవుతుంది కదా. మరి ఇంకా దానికోసం స్పెషల్ గా నేను బర్త్డే చేసుకోవాల్సిన అవసరం ఏముంది? అంటే అందరికి 10 మందికి ఇంకొక మందికి తెలుస్తుంది, నా బర్త్డేకి రాండి నా బర్త్డేకి రాండి అని. మీరు 10 ప్రోగ్రామ్ లో పోతే తెలుస్తుంది కదా. 10 ప్రోగ్రామ్ లో ఇప్పుడు వెళ్ళలేరు కదా మీరు. సరే నేను రోజు వీళ్ళతోనే వర్క్ చేస్తున్నా, కానీ నన్ను చూసే వాళ్ళు, రోజు నా వీడియోస్ లైక్ కొట్టే వాళ్ళు, నన్ను అభిమానించే వాళ్ళు కామన్ పీపుల్ ఉంటారు చాలా మంది నాకు. సో వాళ్ళని కలవాలి, నేను వాళ్ళకు ఒక చిన్న ట్రీట్ ఇద్దాము, అందరిని ఒక రోజు కలుద్దాము అన్నట్టు నేను బర్త్డే చేసుకున్నా. నాకు ఈ బర్త్డేలు చేసుకోవడం, కేక్ కటింగ్ అంత ఇంట్రెస్ట్ ఏమి ఉండదు అనుకుంటున్నా. అది నేను పుట్టిన రోజు అయితేనే బాగుంటది కదా అనేది నా బర్త్డే రోజు. నేను అలా అసలు నా బర్త్డే ఈ రోజు, మీరు అందరు రండి, నన్ను బ్లెస్ చేయండి, మీరు ఇంకా నన్ను సపోర్ట్ చేస్తే మేబీ నేను ఫ్యూచర్ లో ఇంకా ముందుకు వెళ్తాను, అందరినీ మీట్ అవ్వాలనుకుంటున్నాను అన్నట్టు ఆ రోజు బర్త్డే చేసుకున్నాను. బట్ సక్సెస్ అయింది అనుకుంటున్నా. మంచిగా సక్సెస్ అయింది, మొత్తం మచాన్ చేసిన బ్యాండ్ బాజా బారాత్ అయిపోయింది. అది మౌలిక గారు, మీరు రీసెంట్ గా బాలకృష్ణ గారితో కలిసారు. మీరు ఎక్కడికి వెళ్ళి కలిసారు? హైదరాబాద్ లో కలిసారా లేదా బయట కలిసారా? యాక్చువల్ గా నేను బాలకృష్ణ గారిని 2 times కలిసాను. 2 times కలిసారు. ఒకసారి అన్నపూర్ణ స్టూడియోలో భగవంత్ కేసరి మూవీ షూట్ అవుతుండే, ఫస్ట్ టైం అక్కడ మీట్ అయ్యాను. సో ఇంకా రోజు అంత టైం లేకుండే, సార్ ఫస్ట్ టైం అనమాట సార్ ని కలవడం. సో చాలా ఎక్సైట్మెంట్ ఉండే, కలుస్తాను అసలు అనుకోలేదు. సో ఆ రోజు కలిసాను. అండ్ నెక్స్ట్ మళ్ళీ సార్ నాకు ఒక రోజు టైం ఇచ్చారు. అప్పుడు అదే భగవంత్ కేసరి మొత్తం ఏమంటారు డబ్బింగ్ జరుగుతుండే, రామనాయుడు స్టూడియోలో కలిసిండే. సో అట్లా ఏమని మాట్లాడాడు సార్ మీతో? చాలా బాగా మాట్లాడారు అసలు, అండ్ చాలా బాగా అనిపించింది నాకు. మీ నవ్వు ఫ్లాట్ అయిపోయిందేమో బాలకృష్ణ సార్. చాలా మంచిగా అవుతున్నారు. మీ నవ్వుకే మస్తు మంది ఫ్యాన్స్ ఉంటారు. అవునా? మీ కూడా, నేను కూడా అనుకో. థ్యాంక్ యూ. మీరు నా మీదే ఇస్తున్నారు బిస్కెట్స్, అందరికి ఇస్తారా లేకపోతే నాకేనా? అంటే ఎవరిని చెర్లో కూర్చోబెడతామో వాళ్ళకి ఇస్తాం అన్నమాట బిస్కెట్. ఓకే, ఇప్పుడు అదే బిస్కెట్ అన్నమాట ఇది. మీరు ఒప్పేసుకుంటే ఇలా అట్లా. సో అరవింద్ గారు బిస్కెట్స్ నమ్మకండి ఎవరు. సో గాయ్స్ విన్నారు కదా, రవళిక గారు చాలా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ తో అనే వీడియోలు చేస్తుంటారు. అండ్ ఇప్పటికి మీరు ఎంత మంది పొలిటీషియన్స్ అండ్ సెలబ్రిటీస్ ని మీరు ఇంటర్వ్యూ చేశారు? మీరు ఆల్మోస్ట్ 700 to 1000 మెంబర్స్ ని చేశాను. యూట్యూబ్ లో సర్చ్ చేశాను. ఫస్ట్ V9 అని యూట్యూబ్ ఛానల్ నుంచి స్టార్ట్ చేసి ఉండే నేను. చిన్న చిన్న లీడర్స్ యూట్యూబ్ ఛానల్ అంటే ఇంకా చిన్న చిన్న వాళ్ళే ఇస్తారు కదా ఇంటర్వ్యూస్. సో సర్పంచ్లు అలా స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ఎంపీలు అందరినీ కవర్ చేశాను. ఇంకా రీసెంట్ గా మీరు ఒక ఓటు గురించి అని సాంగ్ తీశారు. అవును, మీరే రాసిరా అది లేకపోతే వేరే వాళ్ళతో? రాయలేదండి, నాకు థాట్ మాది. సో మా కొలీగ్ ఉంటారు సురేష్ గారు అని, తనే రాశారు. నేను అంత టాలెంటెడ్ కాదు, కానీ మీరు చేసిరు కదా దాని లోపల యాక్ట్ అనేది. యాక్ట్ చేశాను. లిప్ సింక్ అనేది కరెక్ట్ రాలేదు దాని లోపల. రాదు అసలు, యాక్టింగ్ రాదు. రాంది ఎందుకు చేసిరు మరి? ఇప్పుడు నేనేమి జస్ట్ అందులో యాక్ట్ చేయాలి, వీడియో చూపించుకోవాలని చేయలేదు.
మేమే డబ్బులు ఖర్చు పెట్టుకున్నాము, మేమే సాంగ్ రాసాము, అదే మా కొలీగ్ రాశారు, మా థాట్ అన్నమాట. మేము జనరల్ గా బయట తిరుగుతుంటే సో పీపుల్ ఇలా థింక్ చేస్తున్నారు, ఓటేస్తే నాకేం డబ్బులు ఇస్తారు, ఓట్ వేయకపోతే ఏమైతుంది, ఇంట్లో కూర్చుందాం హాయిగా టీవీ చూడొచ్చు కదా, అదే అదే థింకింగ్ లో ఉన్నారు. బట్ ఒక ట్రూ లీడర్, ఒక మంచి వాళ్ళని ఎన్నుకోవాలి, మనం బాగుపడాలనేది ఎవరు ఆలోచించట్లేదు. సో మేము ఇది అబ్జర్వ్ చేసినప్పుడు సో ఇలా కాదు అని మేము ఒక డిస్కస్ చేసుకొని మేమే రాసుకొని మేమే కంపోజ్ చేయించి, ఇంకా నేను పాడితే నాకు ఎటు రాదనుకోండి. సో మీరు పాడేది ఎందుకంటే మీ వాయిస్ మంచిగా ఉంటది కదా. నా వాయిస్ ఏంటంటే స్వీట్ ఉంటది, కానీ అది ఒక మెసేజ్ కాబట్టి ఎఫెక్టివ్ గా వెళ్ళాలని వేరే సింగర్ తో పాడిపించుండే. ఓకే, మీ వాయిస్ స్వీట్ ఉంటది అని మీరు అంటున్నారా? అంటే ఏమంటే జనాల్లోకి ఎఫెక్టివ్ గా వెళ్ళాలి అంటే కొంచెం మాస్ లోకి కూడా మంచిగా రీచ్ అవ్వాలి అంటే సాంగ్ అనేది చాలా ఎఫెక్టివ్ ఉండాలి. సో నా వాయిస్ సెట్ అవుతది అని నేను అనుకోలేదు. ఓకే, బట్ మీరు చాలా మాస్ పీపుల్ అంటే తిరుగుతుంటారు కదా, అంటే నార్మల్ పీపుల్స్ కి మీరు రెస్పాండ్ అవ్వరు, ఓన్లీ సెలబ్రిటీస్ మెసేజ్ చేస్తేనే మీరు రెస్పాండ్ అవుతారు. నేను అందరిని ఒకేలా ట్రీట్ చేస్తాను, అది మీరు అబ్జర్వ్ చేసి ఉండాలి. నేను చాలా డౌన్ టు ఎర్త్ ఉంటాను. అవునా అండి? కామన్ పీపుల్ తో అలానే రెస్పాండ్ అవుతాను, ఈవెన్ విఐపీస్ అయినా ఎవరితో అయినా కలిసిపోతాను. ఓకే, నాతో మాట్లాడిన ఏదంటే మన అమ్మాయి, మన ఫ్యామిలీ మెంబర్ అనే ఫీల్ వస్తుంది. అవును, ఎవరో బయట అమ్మాయి, మీరు ఈ రోజు వచ్చారు నెక్స్ట్ అంటే ఇట్లా కలిసిపోతా అంతే. ఇంకా వచ్చామా కలిసామా బాయ్, మళ్ళీ ఎప్పుడో కలిస్తే హాయ్ అట్లా ఉండదు. ఓకే, సో అందుకే నేను ఇంత షార్ట్ టర్మ్ పీరియడ్ లోనే ఇంత రీచ్ అయ్యాను అంటే నా ఏమంటారు, నా యాటిట్యూడ్, నా బిహేవియర్, ఏమంటారు అందరితో కలిసిపోయే తత్వం. అవును, ఇవో ఎన్నో ఇంటర్వ్యూ మీకు, సెకండ్ ఇంటర్వ్యూ ఫస్ట్ ఇంటర్వ్యూ? నేను ఒకసారి 6 టీవీ, లెజెండ్ టీవీ, ఓకే, ఇండివిజువల్ గా కూడా జస్ట్ సోషల్ మీడియా పర్పస్ తీసుకున్నా. ఇది 6th ఇంటర్వ్యూ. 6th ఇంటర్వ్యూ, బట్ ఒక ఇంటర్వ్యూ కూడా లేదు యూట్యూబ్ లో. యూట్యూబ్ లో ఉన్నాయి కదా వాళ్ళ, ఏడున్నాయి? లేవు, రవళిక గౌరు ఇంటర్వ్యూ అని కొడితే రావట్లేదు అసలు. ఉన్నాయి కదా, నా ఇన్స్టాలో కూడా వేసాను నేను. చూపియండి ఒకసారి మీ ఫోన్ లో. గురించి చేసాం కదా, బోట్ సాంగ్ అనేది ఉన్నది, దాని గురించి అవునవును నార్మల్ గా ఉన్నాయి 2 ఇంటర్వ్యూస్ ఉన్నాయి. రైట్, అవును, లెజెండ్ టీవీ ఉన్నది, నిన్న ఆదన్ టీవీ వాళ్ళు చేశారు. ఓకే, ఇక 6th ఇంటర్వ్యూ అన్నది నాకు ఇస్తున్నారు మీరు. ఒక యాంకర్ వచ్చి ఇంకొక యాంకర్ ని ఇంటర్వ్యూ ఇస్తున్నాడు, అదే సాలిడ్ అన్నమాట. ఎలా అనిపించింది? అనుకోలేదు తెలుసా, నాకు కొంచెం ఏమంటారు, కొంచెం నేను ఎదుగుతున్నా, కొంచెం ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే నేను స్టార్టింగ్ లో నా పొజిషన్ ఏంటంటే, నేను ఇప్పుడు మీరు కాలేజీ రవళిక గారి ఇంటర్వ్యూ కావాలి అని అడిగారు కదా, నేను అలా అందరిని అడిగి ఇంటర్వ్యూస్ చేస్తుండే విఐపీస్ ని. సో ఇప్పుడు నన్నే ఇంటర్వ్యూ ఇవ్వండి మేడం అని నన్ను అడుగుతున్నారు కదా, సో నాకు బాగా అనిపిస్తుంది. ఎవరు అడగాలి మీకు కాల్ చేసి ఇంటర్వ్యూ ఇవ్వండి మేడం అని? సో చెప్పాను కదా, ఇలా సాంగ్ తీసాం కదా, అది వాళ్ళది వదిలేండి. ఇప్పుడు పొలిటీషియన్స్ ఉంటారు కదా, వాళ్ళు కాల్ చేసి మీకు చెప్తున్నారా మా ఇంటర్వ్యూ చేయడానికి? కదా, మీరు వాళ్ళ ఇంటర్వ్యూ తీసుకుంటాను కానీ ఎవరైనా కాల్ చేశారా? చిన్న చిన్న లీడర్స్ ఉంటారు కదా. ఏ లీడర్ చేశారు? అప్కమింగ్ లీడర్స్ ఉంటారు. లీడర్ పేరు చెప్పండి. నా ఇంటర్వ్యూ కావాలి తీసుకోండి మీరు అని. ఓకే, చాలా మంది అడిగారండి. స్పెషల్ గా నేమ్స్ అంటే సడన్ గా గుర్తురావు. బిజినెస్ పీపుల్ కూడా ఓకే ఇట్లా ఎలివేట్ అవ్వాలనుకుంటున్నాను, ఓకే ఇంటర్వ్యూ చేయండి అని వాళ్ళకి ఉంటది కదా. సో వాళ్ళందరూ కాల్ చేసి అడుగుతారు. ఫ్యూచర్ లో ప్రమోషన్ వీడియోస్ కూడా చేయబోతున్నారా మీరేమన్నా? ప్రమోషన్ వీడియోస్ అంటే లైక్ షాప్స్ వి కానీ, కంపెనీస్ వి కానీ, ఏదైనా బ్రాండ్ వి కానీ? ఇప్పుడు ఏంటంటే నాకు బాగా నన్ను చాలా ఫాలో అవుతున్నారు, రీచ్ కూడా పర్లేదు బానే ఉంది అని నాకు సోషల్ మీడియా నుంచి రీసెంట్ గా కార్స్ వి ప్రమోట్ చేశాను, అండ్ జ్యువెలరీ షాప్స్ ని ప్రమోట్ చేశాను, అండ్ శారీస్ షోరూమ్ వాళ్ళవి కూడా చేశాను, రియల్ ఎస్టేట్ వాళ్ళవి చేస్తుంటాను రెగ్యులర్ గా. బాగానే కమాన్స్తారు మీరు, బాగానే వస్తుంది ఇన్కమ్ అంటున్నా. ఇన్కమ్ అంటే ఇక వీడియోస్ లలో చూసి ఓ పెద్ద ఇన్కమ్ అంటే రియాలిటీ వేరు ఉంటది. అవును, సోషల్ మీడియా వేరు, రియాలిటీ వేరు అంతే. సో ఇలా అనిపించింది మీరు మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు? నాకు చాలా బాగా అనిపించింది, అండ్ థ్యాంక్ యూ మీరు నన్ను కాంటాక్ట్ అయ్యి నా ఇంటర్వ్యూ తీసుకున్నందుకు. సో నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు సమాజానికి ఉపయోగపడాలని. సో ఇంకా మీరు అలాంటి వాళ్ళని కూడా మీ ఛానల్ నుంచి ముందుకు తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. సో షూర్, డెఫినెట్లీ మేము చేస్తాము. సో గైస్ విన్నారు కదా, రవళిక గౌర్ వచ్చేసి మంచి సెలబ్రిటీ యాంకర్ అన్నమాట. యాంకర్ సెలబ్రిటీస్ ని అండ్ పొలిటికల్ లీడర్స్ ని ఇంటర్వ్యూ చేస్తుంటది. ఈమె ఏంటంటే కాంటాక్ట్ అయ్యి పార్క్ లో కూర్చోబెట్టి ఇంటర్వ్యూ తీసుకుంటున్నా. ఆమె షాక్ అయిపోతుంది, వచ్చి డైరెక్ట్ ఇంటర్వ్యూ ఇక్కడ తీసుకుంటున్నా అని.
సో గాయ్స్ ఎట్లా అనిపించింది మీరు కమెంట్ లో మెన్షన్ చేయండి అండ్ మన ఛానల్ ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.